అండ్ ముఖ్యంగా మళ్ళీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డెఫినెట్లీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా పెంచారు, చాలా క్రమశిక్షణతో పెంచారు. కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇట్లాంటి గ్రేట్ అడ్వైస్తో పాటు ఆయన మాకు ఇచ్చింది మీ మెగా ఫ్యాన్స్ని. మీరు ఎప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి మంచి సినిమా చేస్తే మా వాళ్ళని సపోర్ట్ చేస్తామని మీరు ఎప్పుడు మాకు వెన్నుముక్కలా ఉన్నారు. మిమ్మల్ని ఇలాంటి ఒక ఆర్మీని చేసింది మా చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ. మా ఫ్యామిలీలో ఎంతమంది సినిమా రంగంలోకి రాణించిన, అది నేనైనా, కళ్యాణ్ బాబాయ్ అయినా, చరణ్ అయినా, బన్నీ అన్న అయినా, తేజ్ అయినా, శిరీష్ అయినా, వైష్ణవ్ అయినా, మేము సినిమా చేసాం. సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగా ఫ్యాన్ ఇదే. అది మాత్రం ఎప్పటికీ మారదు. ఇంకో 100 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఎప్పటికీ మారదు. మీ ప్రేమకి, మీ సపోర్ట్కి ఎప్పుడు మీకు మంచి సినిమా ఇవ్వాలి, మిమ్మల్ని మీరు గర్వపడాలి. మా వరుణ్ గారు మంచి సినిమా ఇచ్చాడని గర్వపడాలని ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను. నేను కొన్నిసార్లు కింద పడినా కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్లా మీరు ఎప్పుడు ఉన్నారు. బట్ మీకు ఎప్పుడు మంచి సినిమాలు ఇవ్వాలని కష్టపడుతుంటాను, చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి ఇందాక డైరెక్టర్కి తెలుగు రాదు, మా ప్రొడ్యూసర్కి తెలుగు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఒకసారి మా టీంలో ఈ సినిమా వెనకాల నిజంగా చాలా మంది కష్టం ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసి మా డైరెక్టర్ శక్తి, ఒక కొత్త డైరెక్టర్, కొత్త కాన్సెప్ట్తో, ఎంతో ప్యాషన్తో ఒక గొప్ప సినిమా తీయాలి, మన సోల్జర్స్ని ఒక గొప్ప లైట్లో వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ని చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అండ్ శక్తి, ఆల్ ద బెస్ట్, యూ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ నెక్స్ట్ మా సినిమాలో టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే, మా హీరోయిన్ మానుషి చిల్లర్ ఈరోజు ఒంట్లో బాలేక రాలేకపోయింది. తనకి, రుహానీ శర్మకి, నెక్స్ట్ మా ఫ్యామిలీ అనుకుందాం, నవదీప్ అండ్ అభినవ్ గోమార్తం, షతాఫ్ గారికి, పరేష్ గారికి, సంపత్ గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మీరు పెట్టిన ఎఫర్ట్కి, సినిమా మీద ఉండే ప్యాషన్కి ఐ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాకి మీ బెస్ట్ పెట్టి పనిచేశారు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్, మ్యూజిక్ మిక్కీ జే మేయర్కి, యూఎస్లో ఉండి కంపోజ్ చేసి రాత్రి పగలు నిద్ర పగలు మానేసి హీస్ గివింగ్ హిస్ బెస్ట్. ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ గ్రేట్ సక్సెస్ మిక్కీ జే మేయర్కి. అండ్ దీంట్లో ఫైట్స్ చేసిన విజయ్ మాస్టర్ కానీ, మన ఎడిటర్ నవీన్ నూలిక్ కానీ, మా లెన్స్ మ్యాన్ హరికే వేదాంతం గారు గ్రేట్ సినిమాటోగ్రఫీ చేశారు. రేపు పొద్దున March 1st మీరు చూస్తారు. ఆయన వర్క్ని నిజంగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ నా ప్రొడ్యూసర్స్, మా కజిన్ సిద్ధు, నా బ్రదర్ లాగా, తను చేసే రెండో సినిమా అయితే అవబోతుంది. ఐ విష్ హిమ్ అండ్ సోనీ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. కనపడుతుంది అక్కడ. అంటే మొన్న ఒక చోట మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను, చిరంజీవి గారు మా గుండె అంటే ఆ గుండె ధైర్యం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. అండ్ ఎప్పటికీ వెరీ హ్యాపీ బాబాయ్ మంచిగా వచ్చి ఇలా చేయడం. అండ్ బాబాయ్ సపోర్ట్, మా సపోర్ట్ బాబాయ్కి ఎప్పుడు ఎలాంటి చోట ఎలాంటి టైంలో అయినా ఎప్పటికీ అది మారదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మాకు చిరంజీవి గారు